శ్రీలక్ష్మి నటించక్కర్లేదు, తెర మీద కనిపిస్తే చాలు మన ప్రమేయం లేకుండానే టక్కున నవ్వొస్తుంది. ఇక ఆవిడ నటించడం మొదలు పెడితే నవ్వులు ఆపడం మన తరం కాదు. థియేటర్లోంచి బయటకు వచ్చాక హీరో హీరోయిన్లు సైతం మర్చిపోతామేమో, కానీ శ్రీలక్ష్మి కామెడీని మాత్రం మర్చిపోలేం. సాక్షి రంగారావు, సుత్తివేలు, మల్లికార్జునరావు, బ్రహ్మానందం వంటి సీనియర్ కమెడియన్తో పోటీపడి విలక్షణమైన లేడీ కమెడియన్గా 500 సినిమాల్లో నటించిన శ్రీలక్ష్మి నాన్నగారు అమర్నాథ్ అప్పట్లో పెద్ద హీరో. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు సమకాలికుడు. జై జుబావరా అనే హిందీ సినిమాని తెలుగులో అమర సందేశం పేరుతో ఆయన్నే హీరోగా పెట్టి తీశారు. ఎంజీఆర్ తమిళ సినిమా ఎన్ తాంగైన్ తెలుగులో నా చెల్లెలు పేరుతో చేశారు వాళ్ళ నాన్నగారు. ఇలా 100కు పైగా సినిమాల్లో చేసిన నటుడు ఆయన. శ్రీలక్ష్మికి ఊహ వచ్చే నాటికే రిటైర్ అయ్యారు. శ్రీలక్ష్మి వాళ్ళు చిన్నపిల్లలప్పుడే హైదరాబాద్కు వచ్చేశారు. వచ్చాక సినిమాలు లేవని ఎవరిని అడగరు. ఇంకోవైపు ఆర్థిక ఇబ్బందులు. ఆ రోజుల్లో ఒక్కసారి హీరోగా వేషం వేసిన వారు ఆ తర్వాత చిన్న పాత్రలు చేసేవారు కాదు. ఇప్పుడైతే అలాంటి నామోషీలేవీ లేవు, అందరూ అన్నీ చేస్తున్నారు. నాన్నగారి చేతిలో ఉన్న కొద్దిపాటి సొమ్ముతోనే మగవారి మాయలు అనే సినిమా తీశారు. ఫైనాన్సర్లు అక్కర్లేదని సొంతంగానే తీస్తున్నారని కొందరు పుకార్లు పుట్టించారు. షూటింగ్ పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కలర్ సినిమాల ట్రెండ్ వచ్చింది. సినిమా మధ్యలోనే ఆగిపోయిందన్న బాధతో నాన్నగారు మానసికంగా కుంగిపోయారు. చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద స్టోరీ. పిల్లల్లో ఇద్దరం పెళ్ళిడికి వచ్చాం. మాకెలా పెళ్లి చేయాలన్న ఆందోళనలో కూడా ఆయన్ను పట్టుకుంది. మా నాన్నకి ఎంత కోపం అంటే అంత కోపం. నేను సినిమాల్లోకి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు ఆర్థిక సంక్షోభం. వాటికి తోడు పిల్లలకి ఏదైనా చెప్తే వినడం లేదనే బాధ అన్నీ మనసులో పెట్టుకునేవాడు. అమ్మా వద్దమ్మా, ఇండస్ట్రీలో లోటుపాట్లు మీకు తెలీదు, నాకు అన్నీ తెలుసు. మీరు ఆడపిల్లలు, అక్కడ బతకడం కష్టం. నాకు చేత కావడం లేదనే కదా మీరు నా మాట వినకుండా వెళ్ళిపోతున్నారు అన్నారు. నాన్న, ఏదో ఒక రాయి వేద్దామని వెళ్తున్నాను, వద్దనకండి అని నేను అన్నాను. ఆయన కోపంగా సరే పో అని వదిలేశారు. నా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. మేము 8 మంది పిల్లలం. అయితే ఈ చిన్నప్పుడే 2 చనిపోయారు. మావేమీ పెద్ద చదువులు కాదు, వానాకాలం చదువులు. అది తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఇంతలో జాండీస్ వచ్చి చనిపోయారు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతను మా పెద్దక్క తీసుకోలేదు, నేనే బాధ్యత తీసుకున్నాను. ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదా అని అడిగితే మా అమ్మ అమర్నాథ్ గారి భార్య కాబట్టి ఆమెకు అన్నీ తెలుసు. మెడలో గంటలు కట్టడం, అగ్రిమెంట్ రాయించుకోవడం వంటి వాటికి అమ్మ ఒప్పుకునేది కాదు. అమ్మ వల్లే అన్నిటినీ ఈదుకుని ఒడ్డుకు చేరాం. 500 సినిమాల్లో నటించాను, వెనకేసుకున్నది ఏమీ లేదు. ప్రేక్షకుల అభిమానం తప్ప, ప్రేమ తప్ప. చెన్నైలో ఒక ఇల్లు ఉంది. మొన్ననే కోవై సరళను కలిసినప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఏమీ దాచుకోలేదు, చిపో అని విసుక్కుంది. సంపాదనంతా ఫ్యామిలీకే సరిపోయేది. ఈ బాధలు చుట్టుపెట్టినప్పుడు ఏడ్చుకునే రోజులు ఎన్నో ఉన్నాయి. నేను కూడా ఏడ్చాను. ఇంటికి వచ్చి మా అమ్మతో ఒక ఆర్టిస్ట్ ఇలా అంటున్నాడు అని కన్నీళ్లు పెట్టేదాన్ని. అప్పుడు అమ్మ అన్నీ మంచికే, అవన్నీ ఎదుర్కోవాలి అని ధైర్యం నూరిపోసేది. సిల్క్ స్మిత్ లాంటి డ్యాన్సులు చేయవచ్చు కదా, బోల్డెంత డబ్బు వస్తుంది అన్నారు కొందరు. ఇప్పుడు చేస్తున్న పాత్రలు చేస్తే చాలు, అలాంటి పాత్రలు మా అమ్మాయికి వద్దు అంటూ అమ్మ ఒప్పుకోలేదు. ఆర్థికంగా నేను మోసపోయేంత సంపాదించలేదు, కానీ మరొక రకంగా మోసం జరిగేది. ఇస్తామని చెప్పిన రెమ్యూనరేషన్ ఇచ్చేవారు కాదు, చెల్లని చెక్కులు ఎక్కువగా ఇచ్చేవారు. రామారావు, నాగేశ్వరరావు గారు వస్తుంటే అప్పట్లో లేచి నిల్చునేవారం. ఇప్పుడు అలాంటి పెద్దలు వస్తున్నారంటే వస్తే ఏంటి, ఎందుకు లేవాలి అంటున్నారు. ఆ జనరేషన్లో సీనియారిటీకి గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటి గౌరవాలు ఏమీ లేవు అంటున్నారు శ్రీలక్ష్మి.